హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివకుమార్. మీరు చూస్తుంది పిఎస్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్ టెట్ అదేవిధంగా ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఈవీఎస్లో భాగంగా థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి పూర్తి టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి బిట్స్ని అయితే ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం. మొత్తంగా 150 ప్రశ్నలు అయితే ఈ క్లాస్కి సంబంధించి మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెట్కి సంబంధించినటువంటి వీడియోలు అయితే ఈ ఛానల్ ద్వారా క్లాస్ వైజ్గా నెక్స్ట్ థర్డ్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ క్లాస్, అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ వైజ్గా ఒక కంప్లీట్ వీడియో ఒకటి చేసేద్దాం. ఆ ఒక్క వీడియో చూస్తే మీకు దాదాపు బుక్ మొత్తం కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ ఛానల్ క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ లెసన్ అవర్ ఫ్యామిలీ. ఇక్కడ కుటుంబం అనేది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక కుటుంబంలో కేవలం తల్లిదండ్రులు వారి పిల్లలు మాత్రమే ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు? పెద్ద కుటుంబం, వెస్టి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, విస్తృత కుటుంబం. ద ఆన్సర్ ఈస్ వెస్టి కుటుంబం లేదా చిన్న కుటుంబం. ఓకే, నెక్స్ట్ తల్లిదండ్రులతో పాటు తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్, అత్తలందరూ కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటాం మనం? ఆ కుటుంబాన్ని ఏమంటాం అంటే ఉమ్మడి కుటుంబం అంటాం. దాన్ని ఏమంటాం మనం? ఉమ్మడి కుటుంబం అంటాం. ఓకే, ఉమ్మడి కుటుంబం అని అంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కుటుంబంలోని సభ్యులు వారి పూర్వీకుల వివరాలను ఒక క్రమ పద్ధతిలో సూచించే పట్టికను ఏమంటాం మనం? కుటుంబ పట్టికన, వంశవృక్షమా, లేకపోతే కాలక్రమ పట్టికన, సంస్కృతి వృక్షమా? అంటే కుటుంబంలో సభ్యులు వారి పూర్వీకులు అందరి వివరాలని క్రమ పద్ధతిలో సూచించే పట్టికను ఏమంటాం అని అంటే వంశవృక్షం అంటాము. ఏమంటాం? వంశవృక్షం అంటాం. ఓకే, నెక్స్ట్ దృష్టిలోపం ఉన్నవారు అంటే అంధత్వం ఉన్నవారు చదవడానికి రాయడానికి ఉపయోగించే ప్రత్యేక స్పర్శ లిపి అంటే చేతితో స్పర్శిస్తూ చదవడానికి రాయడానికి ఉపయోగించే లిపిని ఏమంటారంటే దేవనాగరి లిపి అంటారా, లేకపోతే బ్రెయిలీ లిపినా, లేకపోతే రోమన్ లిపినా, లేకపోతే సైన్ లాంగ్వేజా? అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బ్రెయిలీ లిపి. ఏంటి? బ్రెయిలీ లిపి. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూపు లేని వారు చదవడానికి ఉపయోగించే బ్రెయిలీ లిపిని కనుక్కున్న వారెవరు? బ్రెయిలీ లిపిని కనుక్కున్నది ఎవరు అని? చార్లెస్ బాబేజా, లేదంటే ఫస్ట్ ఆప్షన్ చార్లెస్ బాబేజా, లేదంటే లూయిస్ బ్రెయిలియా, లేదంటే థామస్ అల్వా ఎడిసనా, లేదంటే అలెగ్జాండర్ ఫ్లెమింగా? ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లూయిస్ బ్రెయిలీ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చార్లెస్ బాబేజ్ వీటి గురించి కూడా చార్లెస్ బాబేజ్ దేన్ని కనుక్కున్నాడంటే కంప్యూటర్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త. ఇతని కంప్యూటర్ పితామహుడు అని అంటారు, ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్స్ అని అంటారు. థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనుక్కున్నాడు. ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏమో పెన్సిలిన్ అనే సూక్ష్మజీవనాశకాన్ని కనుక్కున్నాడు. ఓకే, ఇవన్నీ క్లియర్. నెక్స్ట్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల వరల్డ్ డిజబిలిటీ డే ఏ రోజున జరుపుకుంటారంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏదో చూద్దాం. అక్టోబర్ 1 లేకపోతే డిసెంబర్ 3 లేకపోతే నవంబర్ 14 లేకపోతే డిసెంబర్ 10. ఇక్కడ ఒక్కొక్క తేదీకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అక్టోబర్ 1 అనేది దీనికి అక్టోబర్ 1 అనేది ఏమో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అంటారు. అక్టోబర్ 1 ఏమంటాం మనం? అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అంటాము. నెక్స్ట్ అదేవిధంగా డిసెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అంటే వరల్డ్ డిజబిలిటీ డే ఎప్పుడంటే డిసెంబర్ 3. ఇది మన ఆన్సరు. అయితే నవంబర్ 14 అయితే అందరికీ తెలుసు చిల్డ్రన్స్ డే, పిల్లల దినోత్సవం. నెక్స్ట్ అదే డిసెంబర్ 10 అనేది ఇది హ్యూమన్ రైట్స్ డే అంటారు, మానవ హక్కుల దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న జరుపుకుంటారు. ఓకే, ఇది అక్టోబర్ 1 ఏమో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, డిసెంబర్ 3 ఏమో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి క్వశ్చన్కి యొక్క ఆన్సర్ ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3, నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే, డిసెంబర్ 10 ఏమో వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే లేదా మానవ హక్కుల దినోత్సవం. ఓకే, నెక్స్ట్
కిందన ఇంకో క్వశ్చన్ వచ్చింది, అదే మనం ఇందాక చెప్పాం. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఏ రోజున జరుపుకుంటారు? ఇందాక చెప్పుకున్నాం కదా, అక్టోబర్ 1 అనేది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. సెప్టెంబర్ 5 యొక్క ప్రత్యేకత ఏంది? సెప్టెంబర్ 5 యొక్క ప్రత్యేకత టీచర్స్ డే, గురు పూజోత్సవం అంటాం. నెక్స్ట్ డిసెంబర్ 3 యొక్క ప్రత్యేకత ఏంది? ఇందాకనే చెప్పుకున్నాం కదా, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఆగస్ట్ 15 యొక్క ప్రత్యేకత మీకు అందరికీ తెలిసిందే, ఇది ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వినికిడి లేదా సంభాషణ లోపం ఉన్నవారు ఒకరికొకరు భావాలను వ్యక్తపరచడానికి దీనిని ఉపయోగిస్తారు. వినడానికి లేదా మాట్లాడడానికి లోపం ఉన్నవారు, డెఫ్ అండ్ డమ్ అంటాం కదా, అలాంటి వారు ఒకరి భావాలు ఒకరికి వ్యక్తపరచుకోవడానికి దేన్ని ఉపయోగిస్తారు? ఏ లిపిని ఉపయోగిస్తారు? బ్రెయిలీ లిపియా? బ్రెయిలీ లిపి కాదు, ఎందుకంటే ఇది అంధులు లేదా బ్లైండ్ పర్సన్స్ చదవడానికి రాయడానికి వాడబడేటువంటి లిపి ఏదంటే బ్రెయిలీ లిపి. నెక్స్ట్ సైన్ లాంగ్వేజెస్, సైగల ద్వారా వీళ్ళు వినికిడి మరియు సంభాషణ లోపం ఉన్నవారు ఏం చేస్తారంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు కేవలం సైగల ద్వారా ఒకరి భావాలని ఇంకొకరికి వ్యక్తపరచడానికి ఉపయోగిస్తారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే సైన్ లాంగ్వేజ్, సైగలు. నెక్స్ట్ శబ్ద సంకేతాలు అంటే శబ్దం అసలు సౌండ్ చేయడానికి వీళ్ళకి రాదు కాబట్టి సంభాషణ లోపం, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కంప్యూటర్ స్క్రిప్ట్ అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏదంటే సైన్ లాంగ్వేజ్. ఓకే, సైగల భాష. నెక్స్ట్ పిల్లలకు సామాజికీకరణ, నైతిక విలువలు మొదటి అలవాటు నేర్పించే తొలి పాఠశాల ఏది? పిల్లలకి సోషలైజేషన్, సామాజికీకరణ, నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ మరియు మంచి అలవాట్లు నేర్పించేటువంటి తొలి పాఠశాల ఏది అని అంటారు. తొలి పాఠశాల ఏది అని అంటే ప్రాథమిక పాఠశాలన, సమాజమా, కుటుంబమా, అంగన్వాడీ కేంద్రమా? ఇక్కడ చాలా జాగ్రత్త ఆప్షన్స్ ఆలోచన చేసి పెట్టాలి. ఏ పిల్లవాడికైనా సామాజికీకరణ మరియు నైతిక విలువలు అలవాట్లు నేర్పించేటప్పుడు తొలి పాఠశాల ఏది అంటే కుటుంబము. బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఆప్షన్ వస్తుంది. అంగన్వాడీ కేంద్రం కాదు, సమాజం కాదు, ప్రాథమిక పాఠశాల కాదు. మరి రైట్ ఆన్సర్ ఏదంటే కుటుంబం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిల్లల్లో శారీరక నిర్మాణం, ముఖ కవలికలు తల్లిదండ్రులను పోలి ఉండడాన్ని ఏమంటారు? సేమ్ అంటే పిల్లలకి వారి తల్లిదండ్రుల యొక్క లక్షణాలు శారీరకంగా కావచ్చు, ముఖ కవలికలు అంటే ఇవన్నీ కూడా తల్లిదండ్రులను పోలి ఉండడాన్ని ఏమంటాం? దీన్ని పర్యావరణ ప్రభావం అంటామా, అనుకరణ అంటామా, వంశపారంపర్యత అంటామా, అలవాటు అంటామా? అంటే వంశపారంపర్యంగానే ఇవన్నీ తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, తల్లిదండ్రులను పోలి ఉండే పిల్లలు పుట్టడం కారణం ఏంటంటే వంశపారంపర్యత అంటాం, హెరిడిటీ. ఇది అనుకరణ కాదు, అలవాటు కాదు, పర్యావరణ ప్రభావం కాదు. ఓకే, నెక్స్ట్ ఒక కుటుంబంలో అమ్మ తరపు బంధువులను ఏమంటారు? మదర్ సైడ్, అమ్మ సైడ్ ఉన్నటువంటి బంధువులని ఏమంటారు? పితృస్వామ్య బంధువుల లేదా దూర బంధువుల, మాతృస్వామ్య బంధువుల, వర్గ బంధువుల? క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. అమ్మ తరపు బంధువులు అంటున్నారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మాతృస్వామ్య బంధువులు. ఓకే, మాతృస్వామ్య బంధువులు. నెక్స్ట్ ఇంట్లో వృద్ధులు, దివ్యాంగులకు మనం అందించవలసిన ప్రాథమిక బాధ్యత ఏది? ఏం చేయాలి? ఇంట్లో వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఉంటే మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయాలి వాళ్ళని? నిర్లక్ష్యం చేయాలా? నిర్లక్ష్యం చేయడం, అవహేళన చేయడమా, ప్రేమ, ఆప్యాయత మరియు సహాయం అందించడమా, విడిగా ఉంచడమా? అంటే దీనిలో రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, సహాయము ఇవన్నీ మనం అందించాల్సి ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కుటుంబ వ్యవస్థ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి? కుటుంబాలు కలిసి ఉండడం వల్ల, కుటుంబ వ్యవస్థ ఉండడం వల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటి? రక్షణ మరియు భద్రత లభించడమా, పనులను పంచుకోవడమా, ప్రేమానురాగాలు పెంపొందడమా, పైవన్నీ? అంటే కుటుంబ వ్యవస్థ వల్ల ఇవన్నీ ఉంటాయి. రక్షణ మరియు భద్రత ఉంటుంది, పనుల్ని పంచుకోవడం జరుగుతుంది, ప్రేమానురాగాలు పెంపొందడం జరుగుతుంది. సో ఇవన్నీ ఆప్షన్ ఈజ్ రైట్, డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. ఓకే, ప్రత్యేక అవసరాలు గల పిల్లలని ఏమని పిలవడం సరైనది? ప్రత్యేక అవసరాలు గల పిల్లలని ఏమంటాం? గతంలో వికలాంగులు అనేటోళ్ళు బలహీనులు అంటామా, దివ్యాంగులు అంటామా, అశక్తులు అంటామా? అంటే దీనికి
సరైన సమాధానం ఏంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలని మనం ఏమని పిలుస్తాం? దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు లేదా CWSN అంటాం ఇంగ్లీష్లో అయితే. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అని పిలుస్తాం మనం. సో గతంలో వికలాంగులని పిలిచేవాళ్ళు, కానీ వికలాంగులు అని పిలిస్తే వాళ్ళ యొక్క మానసిక స్థైర్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో వాళ్ళని ప్రత్యేక అవసరాలు గల పిల్లలన్నా పిలవాలి లేదా దివ్యాంగులు అని పిలవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్రైలీ లిపిలో అక్షరాలను గుర్తించడానికి ఎన్ని ఉబ్బెత్తు చుక్కలు ఉంటాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లైట్ తీసుకుంటాం కొన్ని క్వశ్చన్స్ని, కానీ మనం చూసుకోవాలి. బ్రైలీ లిపిలో అక్షరాలను గుర్తించడానికి ఉబ్బెత్తు చుక్కలు ఉంటాయి. స్పర్శతో చదువుతారు, రాస్తారు. ఎన్ని ఉబ్బెత్తు చుక్కలు ఉంటాయి అంటే 4 చుక్కల, 8 చుక్కల, 6 చుక్కల, 10 చుక్కల. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 6 డాట్స్ అనేవి ఉంటాయి. 6 చుక్కలు మాత్రం అంటే అవి ఉబ్బెత్తుగా ఉంటాయి. దాని ద్వారా మాత్రమే చదవడానికి రాయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి ఫస్ట్ లెసన్ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, ఎవరేం పనిచేస్తారు? వర్క్ అండ్ ఆక్యుపేషన్స్. వృత్తులు అనేది ఒక క్వశ్చన్ అండి. వృత్తుల నుంచి ఒక క్వశ్చన్. నైపుణ్యంతో ఆదాయం కోసం సమాజంలో చేసే పనులను ఏమంటారు? వ్యాపారం అంటారా? వృత్తులు అంటారా? నెక్స్ట్ వినోదం అంటారా? అలవాటు అంటారా? నైపుణ్యంతో ఆదాయం కోసం, వ్యాపారం అయితే కాదు. వృత్తులు ఆన్సర్ ఏంది? రైట్ ఆన్సర్ ఏంది? వృత్తులు అంటారు. నైపుణ్యంతో ఆదాయం కోసం సమాజంలో చేసే పనులు ఏమంటారు అంటే వృత్తులు అంటాం. నెక్స్ట్, రైతు పంటలు పండించడానికి అవసరమైన నాగలి, పార, గొడ్డలి వంటి ఇనుప పరికరాలను తయారు చేసేవారిని ఏమంటారు? వడ్రంగి అంటారా? కమ్మరి అంటారా? కుమ్మరి అంటారా? చేనేతకారుడు అంటారా? చేనేతకారుడు కాదు. నెక్స్ట్, వడ్రంగి కాదు, కుమ్మరి కాదు. కుమ్మరి కుండలు తయారు చేస్తాడు, వడ్రంగి ఏమో చెక్క వస్తువులు తయారు చేస్తాడు, తలుపులు అవి అలాంటివి. నెక్స్ట్, చేనేతకారుడేమో బట్టలు నేస్తాడు. కమ్మరి మాత్రమే ఈ నాగలి, పార, గొడ్డలి ఇవన్నీ తయారు చేస్తాడు. సో కమ్మరి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇళ్లకు, పాఠశాలకు అవసరమైన తలుపులు, కిటికీలు, బల్లలు తయారు చేసే వృత్తి పని వారిని ఏమంటారు? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరు తయారు చేస్తారు? వడ్రంగి, కార్పెంటర్ వాళ్ళు ఇళ్లకు, పాఠశాలలకు అదేవిధంగా అవసరమైనటువంటి తలుపులు, కిటికీలు, బల్లలు ఇవి తయారు చేసే వృత్తి పని వారిని ఏమంటాం మనం? కార్పెంటర్ అంటాం. కార్పెంటర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మేదర్ వాళ్ళు ఏం చేస్తారు? మనకి బుట్టలు అల్లుతారు. తర్వాత కమ్మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇందాక చెప్పుకున్నాను, నాగలి, పార, గొడ్డలి వంటి ఇనుప పరికరాలు తయారు చేస్తారు. సాలే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా బట్టలు నేస్తారు. ఓకే, నెక్స్ట్, మట్టితో కుండలు, ప్రమిదలు, నీటి రంజన్లు తయారు చేసేవారిని ఏమంటారు? మట్టితో కుండలు, ప్రమిదలు, నీటి రంజన్లు తయారు చేసేవారిని ఏమంటామంటే ఆప్షన్ బి కుమ్మరి, పాటర్. పేర్లోనే ఉంటుంది. పాటర్, కార్పెంటర్, బ్లాక్ స్మిత్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెదురుతో బుట్టలు, తట్టలు, నిచ్చెనలు, విసనకరలు అల్లే వృత్తి వారిని ఏమంటాం మనం అంటే మేదరి అంటాం. బాస్కెట్ వీవర్. ఆప్షన్ ఏంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వడ్రంగి కాదు, చేనేతకారుడు కాదు, కుమ్మరి కాదు. నెక్స్ట్, ఉచిత మరియు చాలా ఇంపార్టెంట్ బిట్టు చూడండి. ఇది ఇంపార్టెంట్ బిట్టు, ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఏ వయసు పిల్లలందరూ తప్పక బడిలోనే ఉండాలి? 3 నుంచి 10 సంవత్సరాల పిల్లల, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల, 5 నుంచి 12 సంవత్సరాల పిల్లల, 6 నుంచి 18 సంవత్సరాల పిల్లల. అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం 2009 ప్రకారం ఖచ్చితంగా 6 to 14 ఇయర్స్ పిల్లలందరూ తప్పక బడిలోనే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బడి వయసు గల పిల్లలను పనిలో కుదర్చడం చట్టరీత్యా నేరం. బడి వయసు పిల్లలని పనిలో కుదర్చడం చట్టరీత్యా నేరం. దీనిని అరికట్టడానికి పనిచేస్తున్న ఉచిత హెల్ప్ లైన్ ఏది? చైల్డ్ హెల్ప్ లైన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. చైల్డ్ హెల్ప్ లైన్ ఏదంటే 100 కాదు, 108 కాదు, 104 కాదు. నెక్స్ట్ 1098 ఇది రైట్ ఆన్సర్. 1098ని మనం చైల్డ్ హెల్ప్ లైన్ అంటాం. బాల కార్మికులను ఎవరైనా పనిలో కుదుర్చుకుంటే అది చట్టరీత్యా నేరం కాబట్టి దానిని అరికట్టడానికి మనం ఏ నెంబర్కి ఫోన్ చేయాలంటే 1098కి ఫోన్ చేయాలి. మరి ఇక్కడ ఉన్న 100 ఏంది? డయల్ 100 అనేది పోలీస్కి సంబంధించింది. డయల్ 108 అనేది
అత్యవసర ప్రమాద సమయాల్లో రోగిని హాస్పిటల్కి చేరవేయడానికి 104 అనేది ఉచిత వైద్య సహాయానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ బట్టలు కుట్టే పని చేసేవారిని ఏమంటారు? దర్జీ అంటారు. దీనికి ఆప్షన్స్ అవసరం లేదు. సో దర్జీ, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ దారాలతో బట్టలు నేసే పని వారిని చేసేవారిని ఏమంటారు? దీనికి కూడా దాదాపు ఆప్షన్ అవసరం లేదు. నేతకారులు లేదా చేనేత కార్మికులు అంటాం. ఇది రైట్ ఆన్సర్. ఓకే, నేతకారులు లేదా చేనేత కార్మికులు. నెక్స్ట్ సమాజంలో ప్రతి వృత్తికి గౌరవం ఇవ్వడాన్ని ఏమంటాం? శ్రమకు గౌరవమా, డిగ్నిటీ ఆఫ్ లేబరా, లేదంటే ఉద్యోగ హక్కా, అది ఆర్థిక సమానత్వమా, వృత్తి నైపుణ్యమా? సమాజంలో ప్రతి వృత్తికి గౌరవం ఇవ్వడాన్ని వృత్తి నైపుణ్యం అంటామా, ఉద్యోగ హక్కు అంటామా, ఆర్థిక సమానత్వం అంటామా, శ్రమ గౌరవం అంటామా? అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రమ యొక్క గౌరవం. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండి ఆహార ధాన్యాలు పండించే వారిని ఏమంటారు? రైతు లేదా కర్షకుడు అంటాం. ఇది రైట్ ఆన్సర్. ఇక వేరే ఆప్షన్స్ అవసరం లేదు మనకి. ఓకే, బంగారు వెండి ఆభరణాలు తయారు చేసే వృత్తి పని వారిని ఏమంటాం మనం? స్వర్ణకారుడు, గోల్డ్ స్మిత్ అంటాం కదా. ఏమంటాం? స్వర్ణకారుడు, గోల్డ్ స్మిత్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాళ్ళను చెక్కి అందమైన విగ్రహాలు, భవనాలు తయారు చేసే వారిని ఏమంటాం? శిల్పి, స్కల్ప్టర్ అంటాం. మనం ఏమంటాం? శిల్పి అంటాం. ఓకే, దీనికి కూడా వేరే అవసరం లేదు. చిత్రకారుడు అంటే బొమ్మలు వేసేవాడు. కమ్మరి అంటే ఇందాకనే చెప్పుకున్నామా, కుమ్మరి అంటే కుండలు చేసేవాడు. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వానిలో బాల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం ఏది? పేదరికం మరియు నిరక్షరాస్యతన, లేదా పాఠశాలలు అందుబాటులో ఉండకపోవడమా, పౌష్టికాహారం లభించడమా, ఆటలు ఆడడమా? సో దీంట్లో అన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా మంచిగానే డిఫికల్టీగా ఉన్నాయి. పేదరికం మరియు అక్షరాస్యత ఈ బాల కార్మిక వ్యవస్థకి ప్రధాన కారణం కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సమాజంలో అన్ని రకాల వృత్తుల పట్ల విద్యార్థులు ఎలాంటి భావన కలిగి ఉండాలి? వివక్ష ప్రదర్శించాలన్నా, అంటే చెప్పులు కుట్టేవారిని చూసి హేళన చేయడం, సో బుట్టలాడే వారిని చూసి మీరు మాకంటే తక్కువ అట్లా హేళన చేయాలన్నా, వివక్ష ప్రదర్శించాలన్నా, లేదంటే సమాన గౌరవాన్ని ప్రదర్శించాలన్నా, అలసిపోవాలన్నా, అసహించుకోవాలంటే అందరి పట్ల కూడా అన్ని రకాల వృత్తుల పట్ల విద్యార్థులు సమాన గౌరవం ప్రదర్శించాలి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిల్లలు రోజువారీ ఆటలు ఆడడం వల్ల కలిగే ముఖ్యమైన లాభం ఏంటి? శారీరక దృఢత్వం పెరుగుతుందా, లేదంటే మానసిక ప్రశాంతత లభిస్తుందా, జట్టు స్ఫూర్తి పెరుగుతుందా, పైవన్నీయా? అంటే పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లలు రోజు ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, నెక్స్ట్ జట్టు స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది. ఇవన్నీ కలుగుతాయి కాబట్టి ఆటలు ఆడడం వల్ల ఇవన్నీ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రింది వాళ్ళు ఇండోర్ గేమ్స్, ఇంటి లోపల ఆడుకునే ఆటలకు ఉదాహరణ? కబడ్డీనా, క్యారమ్సా, క్రికెటా, వాలీబాలా? క్యారమ్స్, చదరంగం, ఈ రెండు కూడా ఇంటి లోపల ఆడుకుంటాం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాళ్ళు అవుట్డోర్ గేమ్స్, మైదానంలో ఆడే ఆటలకు ఉదాహరణ ఏది? ఖోఖో, కబడ్డీ, వైకుంఠపాలి, అష్టాచెమ్మ, లూడో. ఏది బయట మైదానంలో ఆడుకునే ఆటలు ఏంది? ఖోఖో మరియు కబడ్డీ. నెక్స్ట్ ఆటలు ఆడేటప్పుడు గెలుపోవడంలో సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని ఏమంటారు? స్వార్థమా, పోటీతత్వమా, క్రీడాస్ఫూర్తినా, అసూయనా? అంటే క్రీడాస్ఫూర్తి, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటారు దీన్నే. గెలుపు ఓటమి ఖచ్చితంగా ఎవరికో ఉంటుంది కాబట్టి ఆ గెలుపోటములు సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని ఏమంటామంటే క్రీడాస్ఫూర్తి అని అంటాం. సంప్రదాయ స్థానిక ఆటలకు ఉదాహరణ ఏంటి? తొక్కుడు బిళ్ళ, గోటీలు, బొంగరాలు. నెక్స్ట్ వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, మొబైల్ గేమ్స్. స్థానికంగా ఆడుకునే ఆటలు ఏవి? ఎక్కువగా తొక్కుడు బిళ్ళ, గోటీలు, బొంగరాలు, ఇవి. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం, ఇక్కడ రెండు క్వశ్చన్స్ని కల్పించేస్తున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 29 రోజు జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఈ ఆగస్టు 29 రోజున ఎందుకు జరుపుకుంటాం? ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటామంటే సచిన్ టెండూల్కర్ జ్ఞాపకార్థం జరుపుకుంటామా, మేజర్ ధ్యాన్ చంద్ జ్ఞాపకార్థం జరుపుకుంటామా, లేదంటే మిల్కా సింగ్ యొక్క జ్ఞాపకార్థం జరుపుకుంటామా, కపిల్ దేవ్ యొక్క జ్ఞాపకార్థం జరుపుకుంటామా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 29 అనేది క్రీడా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం. గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్పోర్ట్స్ డే. ఇది మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ఆటగాడు, ప్రముఖ హాకీ ఆటగాడు. ఈ హాకీ ఆటగాడు యొక్క జ్ఞాపకార్థం మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం. ఇంపార్టెంట్ బిట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారతదేశ జాతీయ క్రీడ ఏది? నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా ఏది? నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా క్రికెటా, హాకీనా, కబడ్డీయా, ఫుట్బాలా? నేషనల్
చాలామంది క్రికెట్ అని పొరపాటు పడే అవకాశం ఉంది, కానీ భారతదేశ జాతీయ క్రీడ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హాకీ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. టీవీ మొబైల్లో ఎక్కువసేపు గేమ్స్ ఆడడం వల్ల కలిగే నష్టం ఏంటి? కంటి చూపు మందగిస్తుందా, శారీరక శ్రమ తగ్గుతుందా, సోమరితనం పెరుగుతుందా? పైవన్నీ అంటే పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. శారీరక శ్రమ తగ్గుతుంది, సోమరితనం పెరుగుతుంది, కంటి చూపు మందగిస్తుంది. నెక్స్ట్, పాఠశాలలో ఆటల సమయం ఉంచడం వల్ల, స్పోర్ట్స్ అవర్ ఉండడం వల్ల విద్యార్థులు ఏం పెంపొందుతుంది? చదువుపై ఏకాగ్రత మరియు ఆరోగ్యం పెంపొందుతుందా, సమయం వృధా కావడం పెంపొందుతుందా, అలసట మాత్రం వస్తుందా, క్రమశిక్షణ తగ్గుతుందా? అంటే ఖచ్చితంగా చదువుపై ఏకాగ్రత మరియు ఆరోగ్యం అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పెరుగుతుంది. కాబట్టి పిల్లల లోపల ఖచ్చితంగా వాళ్ళ లోపల ఏకాగ్రత అనేది పెరుగుతుంది, అదేవిధంగా ఆరోగ్యం అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఆటల నియమాలని, రూల్స్ ఆఫ్ ద గేమ్ పాటించడం వల్ల పిల్లల్లో ఏ గుణం అలవాటు పడుతుంది? ప్రతి గేమ్కి కూడా రూల్స్ ఉంటాయి. కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, క్రికెట్ కావచ్చు, ప్రతి గేమ్ కూడా ఓ రూల్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారమే ఆ ఆటను ఆడడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఆటకి ఒక నియమాలు, రూల్స్ ఉండడం వల్ల, అవి పాటించడం వల్ల పిల్లల్లో ఏ గుణం అలవాటు పడుతుంది? క్రమశిక్షణ మరియు న్యాయబద్ధతనా, లేదా కోపమా, గొడవపడమా, భయమా? అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రమశిక్షణ మరియు న్యాయబద్ధత పెరుగుతుంది. నెక్స్ట్ 41 క్వశ్చన్. పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి నిర్మించుకునే నివాసాలను ఏమంటారు? పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి నిర్మించుకునే నివాసాలను ఏమంటారు? గూళ్ళు అంటారా, గుహలు అంటారా, బిలాలు అంటారా, తొర్రలు అంటారా? అంటే గూళ్ళు అంటారు. ఇది ఈజీ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కొన్ని పక్షులు ఆహారము, అనుకూల వాతావరణం, గుడ్లు పెట్టడం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించడాన్ని ఏమంటారు? కొన్ని పక్షులు ఆహారం కోసం కావచ్చు, అనుకూల వాతావరణం కోసం కావచ్చు, గుడ్లు పెట్టడం కోసం కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఏం చేస్తాయి? మరొక ప్రాంతానికి ప్రయాణిస్తాయి. ఆ ప్రయాణించడాన్ని ఏమంటాం మనం? సంచారం అంటామా, విహారం అంటామా, వలస అంటామా, నివాస మార్పిడి అంటామా? అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని వలస అంటారు, మైగ్రేషన్ అంటారు. ఓకే. నెక్స్ట్, భూమిపై మరియు నీటిలో రెండింటిలో నివసించగలిగే ఉభయచర జీవి అంటేనే ఏంది? భూమి మీద మరియు నేలపై మరియు నీటిలో రెండింటిలో జీవించగలిగే జీవి. ఉభయచరము అంటే నేల, నీళ్ళు రెండింటిలో జీవించగలిగే జీవి. ఉభయచర జీవికి ఉదాహరణ ఏంటి? చేపన, కప్పన, కుక్కన, మేకన. సో చేప అయితే నీళ్ళలో నివసిస్తుంది కాదు, ఇది రాంగ్ ఆన్సర్. కుక్క భూమి మీద నివసిస్తుంది, రాంగ్ ఆన్సర్. కప్ప, మొసలి ఏం చేస్తాయి? ఈ రెండు కూడా భూమి మీద మరియు అదే రకంగా నీళ్ళపై, నీటిలో రెండిట్లో నివసిస్తాయి. కాబట్టి కప్ప, మొసలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వారిలో పాకే జంతువులకు రెప్టైల్స్ ఉదాహరణ ఏది? పాము, తొండ, బల్లి. కాకి, పిచ్చుకన, చేప, తిమింగలమా, ఆవు, మేకన? పాము, తొండ, బల్లి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చెట్ల తొర్రల్లో నివసించే జీవులు ఏవి? ఉడతలు, చిలుకలు, పిట్టల, లేకపోతే సింహం, పులియ, చేప, రొయ్యన, ఆవు, గేదెన? ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉడత, చిలుక, పిట్టలు ఇవన్నీ కూడా చెట్ల తొర్రల్లో, చెట్ల మీద నివసిస్తూ ఉంటాయి. సొంతంగా గూడు కట్టుకోకుండా కాకి గూటిలో గుడ్లు పెట్టే పక్షి ఏది? సొంతంగా గూడు కట్టుకోకుండా కాకి గూటిలో గుడ్లు పెట్టే పక్షి ఏది? పిచ్చుకన, కోకిలన, గుడ్లగూబన, నెమలిన? అంటే దీనికి రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది? కోకిల ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, చెట్లకు తలక్రిందులుగా వేలాడుతూ నివసించే క్షీరదం ఏది? పిచ్చుకన, గబ్బిలమ, కాకిన, గ్రద్దన? అంటే తలక్రిందులుగా వేలాడుతూ నివసించే క్షీరదం ఏది? గబ్బిలం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింహము, పులులు వంటి అడవి జంతువులు సహజంగా ఎక్కడ నివసిస్తాయి? గుహలలోన, లేదంటే గూళ్ళలోన, లేదంటే బిలాలున, నీటిలోన? అంటే ఇవి ఎక్కువగా ఎక్కడ నివసిస్తాయి? మనకు సింహము, పులులు వంటి జంతువులన్నీ కూడా గుహల్లో, కేవ్స్, డెన్స్లో నివసిస్తాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నేలలో కలుగులు తవ్వుకొని నివసించే జంతువులు ఏవి? కలుగులు అంటే చిన్న చిన్న రంధ్రాలు చేసుకుని నివసించే జంతువులు ఏవి? కుందేలు, ఎలుక, పామ, కుక్క, పిల్లియ, ఏనుగు, జింకన, పిచ్చుక, కాకిన?
అంటే దీనికి రైట్ ఆన్సర్ ఏది అంటే కుందేలు, ఎలుక, పాము ఇవన్నీ కూడా నీళ్ళల్లో బిలాలు లేదా కలుగులు లేదా రంధ్రాలు తవ్వుకొని నివసించే జంతువులు. ఈ క్రింది వాళ్ళు ఈత కొట్టడానికి ఈత పక్కన ఉన్న ఈత రెక్కలు ఉపయోగించే జలచరం ఏది? ఈత రెక్కలు ఫిన్స్ ఉన్నటువంటి జీవి ఏదంటే చేప కదా. చేప ఇది రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ చేప. ఓకే, ఇంతటితో 50 క్వశ్చన్స్ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక 50, అట్లా మొత్తం 150 కలిపి ఒక్కటే వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోలు, ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియోలు ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.